హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి మెగా డిఎస్సికి సంబంధించి నిన్న సిలబస్ అయితే రిలీజ్ చేశారు. ఆ యొక్క సిలబస్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లుప్త వివరణ తీస్తాను. అదేవిధంగా ఈ యొక్క సిలబస్ తెలుగులో కావాలి అనుకుంటే కనుక వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. అలాగే మీరు ఇలాగే టెట్ డిఎస్సి అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి, ఓకేనా. అయితే ముందుగా చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ మనకి సిలబస్లో వచ్చిన మార్పులు ఏంటి అనేది మనం చూస్తున్నట్లయితే కనుక సో మనకి 2 సబ్జెక్టుల్లో ఈ యొక్క మార్పులు అయితే రావడం జరిగింది. మొదటిది విద్యా దృక్పథాలు, ఓకేనా. సో విద్యా దృక్పథాలకు సంబంధించి మనకి ఒక కంటెంట్ అయితే యాడ్ చేశారు. అది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అది మనకి 4 మార్కులకి అయితే ఉంటుంది. ఇందులో మనకి థర్డ్ పార్ట్ ఏదైతే ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కంటెంపరీ ఇండియా ఈ యొక్క టాపిక్లో మనకి ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వ పథకాలు సో మనకి ప్రీవియస్ సిలబస్లో గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఒక బిట్స్ అయితే ఉండేవి. అందులో ఇక్కడ మనకి అది తీసేసి ఇక్కడ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఓకేనా. సో ఈ యొక్క మనకి కంటెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది, ఓకేనా. కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సో మనకి దీనికి సంబంధించి టాపిక్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇది విద్యా దృక్పథాలకు సంబంధించి ఇది కొత్తగా యాడ్ చేశారు. ఇక అదే విధముగా మనకి ఇంకొకటి మార్పు ఏంటంటే కనుక ఏదైతే సైన్స్కి సంబంధించి, ఓకేనా. సో సైన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎస్జిడికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కొరకు కేవలం 20 టాప్ మోడల్ పేపర్స్ అనేవి ఎస్జిడికి సంబంధించి తెలుగు మీడియంకి సంబంధించి మనకి 20 మోడల్ పేపర్స్ కేవలం 100 రూపీస్కే అందిస్తున్నాం. మీకు కావాలి అనుకుంటే కనుక అవి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రూపంలో ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం మీకు టాప్ 20 మోడల్ పేపర్స్ అనేవి ఎస్జిడికి సంబంధించి కేవలం 100 రూపీస్కే ఆన్లైన్ టెస్ట్ రూపంలో అందిస్తున్నాం. అంటే మీకు వీక్లీ ఒక 2 or 3 టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం. ఆ విధంగా 20 మోడల్ పేపర్స్ అనేవి మీకు ఇంపార్టెంట్ ఆల్ డిఎస్సి సిలబస్ మీద ఎస్జిడి సిలబస్ మీద 20 మోడల్ పేపర్స్ అయితే అందిస్తాం. మీకు కావాలనుకుంటే 8143161361 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఆ యొక్క వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళలేదు కనుక సో సైన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకు ఒక టాపిక్ అయితే యాడ్ చేశారు, చిన్న చిన్న బేసిక్ టాపిక్స్, అవి కూడా చూద్దాం. సో జనరల్ సైన్స్ సంబంధించి సో ఈ విధంగా సిలబస్ స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇంగ్లీష్, అదే మ్యాథ్స్, సైన్స్. సో మనకి పార్ట్ 7లో మనం చూసుకున్నట్లయితే కనుక సైన్స్కి సంబంధించి ఇక్కడ పార్ట్ 5 ఏదైతే ఉందో పార్ట్ 5లో మనకి కొన్ని బేసిక్ టాపిక్స్ అయితే యాడ్ చేశారు. ఇందులో ఏంటంటే కనుక పార్ట్ 5 ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్లో ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ మెటీరియల్స్ విత్ రిఫరెన్స్ టు ప్రొఫెషన్, అదేవిధంగా ప్రొఫెషన్స్ అండ్ దే నీడ్ టు ద సొసైటీ విలేజర్, ఇక హెల్పింగ్ ఏజెంట్స్, గవర్నెన్స్ అండ్ సర్వీసెస్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, జ్యుడిషియరీ. ఈ విధంగా చిన్న బేసిక్స్ టాపిక్స్ అయితే మనకి జనరల్ సైన్స్లో మనకి యాడ్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఈ 2 టాపిక్స్ మనకి కొత్తగా యాడ్ చేశారు. విద్యా దృక్పథాల్లో ఒకటి, అదేవిధంగా సైన్స్లో ఒకటి. సో ఎప్పటికప్పుడు మీకు ఎలాంటి ఇంపార్టెంట్ టెట్ డిఎస్సి అప్డేట్స్ అనేవి మన ఛానల్ రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కనుక సో మైనార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో డిఎస్సికి సిద్ధమవుతున్న మైనార్టీ విద్యార్థులకి ఉచిత కోచింగ్ ఇప్పించనున్నట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ బుధవారం తెలియజేయడం జరిగింది. అయితే మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రంలోని ప్రఖ్యాత ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యమై ఈ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం ఆసక్తి గల సంస్థలు అభ్యర్థులు www.apcedmwd.org పోర్టల్ ద్వారా లేదా మైనార్టీ డైరెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 086629705667 నెంబర్కు ఫోన్ చేయవచ్చు అని తెలిపారు. సో మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. సో మనకి ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ యొక్క 2 విజిట్ చేయండి. సో మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇలాంటి యూస్ఫుల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ యొక్క వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.